హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి దోశలండి. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఈ గోధుమ పిండి దోశలను అయితే ఎలా చేయాలన్నది ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దానిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఈ పిండికి నాకు వచ్చేసి 5 దోశలు అయితే అయ్యాయండి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం అయితే వేస్తున్నాను. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉన్నట్లయితే ఒక పావు కప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోండి. నిమ్మరసాన్ని స్కిప్ చేసి పెరుగు అయితే పోసుకోవచ్చండి. నిమ్మరసం వేసుకున్నట్లయితే గింజలు తీసేసి అయితే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ముప్పావు కప్పు వరకు వాటర్ అయితే తీసుకుని కలుపుతున్నాను ఈ పిండిని. ఇలా ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుని అయితే కలుపుకోవాలి. ముప్పావు కప్పు వాటర్ అయితే పోసేసానండి. చూసుకుని అయితే వాటర్ పోసుకోండి. ముప్పావు కప్పు నుంచి కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది. చూసుకొని పోసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే అల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మట్టుకు చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా పిండి అంతటికి కలిపేయండి. ఇవన్నీ వేసే ముందు పిండిలో ఉండలు అనేవి ఏమీ లేకోకుండా చూసుకుని కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోండి. మనం దోశలు వేయడానికి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. మరీ పలుచగాను ఉండకూడదు, గట్టిగాను ఉండకూడదు. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టండి. పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టి 1-2 గరిటెల వరకు పిండి అయితే వేసుకోండి. వేసుకుని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి దోశ మరీ పలుచగా అయితే రాదండి, క్రిస్పీగా కూడా రాదు. ఇలా మీకు వీలైనంతగా స్ప్రెడ్ చేసుకోండి. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియం టు హైలో అయితే పెట్టుకోండి. ఇప్పుడు దోశ పైన తడంతా ఆరిన తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోండి. ఈ దోశ 2 నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పి మరొక 2 నిమిషాలు అయితే కాలనివ్వండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత తీసేయండి. చాలా మెత్తగా వస్తాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మిగిలిన పిండిని కూడా ఇలా దోశలు అయితే వేసేసుకోవడమే. తక్కువ టైంలో చాలా ఈజీగా చేయగలిగే బ్రేక్ఫాస్ట్ అండి ఈ గోధుమ పిండి దోశలు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు సైతం కూడా ఈ దోశలను అయితే చేసేస్తారు. అయితే 5 నిమిషాల్లో అయిపోయే ఈ గోధుమ పిండి దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే మరెన్నో ఈజీ రెసిపీ చూడడం కోసం మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.